మెనోపాజ్లో బరువు పెరుగుతున్నారా? అయితే ఇలా చేయాలి. మహిళలకు మెనోపాజ్ స్టేజ్ చాలా క్రిటికల్గా ఉంటుంది. ఈ స్టేజ్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వారి ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది. మహిళలు మెనోపాజ్ దశలో బరువు పెరుగుతూ ఉంటారు. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. హాయ్ హలో, వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. 40-45 సంవత్సరాలు దాటిన స్త్రీలలో మెనోపాజ్ వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఋతుక్రమం ఆగిపోవడానికి ముందు శరీరం తనని తాను సిద్ధం చేసుకోవడానికి ఈ మార్పులన్నీ ఏర్పడతాయి. దీనిలో భాగంగానే ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల శరీరంలో కొవ్వులు పెరిగిపోయి బరువు పెరిగే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ క్రమంలోనే చాలా మందిలో పొట్ట దగ్గర కొవ్వు పట్టేస్తుంది. కొన్ని ఆహారాలను తప్పకుండా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు జీవన విధానంలో మార్పులు చేయాలి. ఈ స్టేజ్లో బరువు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మెనోపాజ్ సమయంలో స్త్రీలు తక్కువగా 2-3 కిలోలైనా బరువు పెరుగుతారని వైద్యులు అంటున్నారు. బరువు పెరగకూడదు అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం తగ్గించాలి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. అలాగే తినే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల ఈ సమయంలో శరీరం లోపల వచ్చే వాపుల నుంచి రక్షణ పొందవచ్చు. మెనోపాజ్లో స్త్రీల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు బాగా తగ్గిపోతాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా బయట నుంచి ఫైటో ఈస్ట్రోజన్ను తీసుకోవాలి. సోయాబీన్స్, నువ్వులు, అవిసెలు, వెల్లుల్లి, పీచ్లు, బెర్రీలు, గోధుమ పొట్టు, బ్రోక్లీ, క్యాబేజీ, డ్రై ఫ్రూట్స్ వంటి ఆహార పదార్థాలను తరచుగా తినాలి. వీటితో పాటు చిక్కుళ్ళు, చేపలు, తక్కువ కొవ్వులు ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడంతో పాటు రోజు ఖచ్చితంగా శారీరక శ్రమను పెంచాలి. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండడం వల్ల శరీర యాక్టివిటీ పెంచాలి. మనిషి మరీ సుఖపడిపోతే చావుకు దగ్గర పడినట్లే. మీకు పని చేయాల్సిన అవసరం లేదు. అన్నీ చేసి పెట్టేవాళ్ళు ఉన్నా సరే రోజుకి 1 గంట సేపు శారీరక శ్రమ చేయాలి. వాకింగ్, వ్యాయామం వంటివి చేయాలి. ఇంటి పనులు, గార్డెనింగ్, లిఫ్ట్లో కాకుండా మామూలుగా మెట్లెక్కి వెళ్ళడం, ఫోన్ మాట్లాడేటప్పుడు నడుస్తూ మాట్లాడడం లాంటివి చేయాలి. తేలికపాటి నుంచి ఒక మోస్తారు వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. బరువును నియంత్రించేందుకు ఏరోబిక్స్ బాగా సహాయపడుతుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ ఆహారాలు, వ్యాయామాల ద్వారా మెనోపాజ్ సమస్యల నుంచి తేలికగా బయటపడవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.